తీవ్రతపై జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన 2023 నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాలపై రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇక ఆహార కల్తీ కేసుల్లో అయితే దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం తెలంగాణలో మహిళలపై నేరాల రేటు జాతీయ సగటు 66.2 కన్నా ఏకంగా 3 రెట్లు ఎక్కువగా ప్రతి లక్ష మందికి 189.6గా నమోదైంది. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై 23,679 నేరాలు జరిగినట్టు తేలింది. ఇక అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కేసులో అత్యధికంగా 10,518 కేసులు భర్త వారి బంధువుల చేతిలో వేధింపులకు గురైనవే కావడం గమనార్హం. రైట్, ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఫాతిమా, తెలంగాణలో నేరాల తీవ్రతపై జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ విడుదల చేసిన 2023 నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలపై జరిగే అగత్యాల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం ఈ పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పొచ్చు. ఆహార కల్తీ కేసులో కూడా దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని ఉండడం ఇది గమనార్హం అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఈ గణనీయంగా పెరిగిన 2022లో 22,065 కేసులతో పోలిస్తే 2023లో రాష్ట్రంలో 23,678 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నేరాల రేటు 1,00,000 మంది 189.6గా ఉంది. ఇది జాతీయ సగటు 62.2 అంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా. రాష్ట్రంలో ఛార్జ్ షీటింగ్ కూడా రేటు 88.1% ఉంది. ఇది జాతీయ సగటు 77.6% కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. అంటే 2023 రాష్ట్రంలో అత్యాచారం లేదా గ్యాంగ్ రేప్ తో కూడిన 14 హత్య కేసులు నమోదయ్యాయి. దేశంలోనే మొత్తం 233 కేసుల్లో ఇవి 6% ఉన్నాయని చెప్పి నివేదిక వెల్లడించడం జరిగింది. అదేవిధంగా 145 వరకట్న మరణాలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సంఖ్య ఆందోళనకరమైనదిగానే భావించవచ్చు. తెలంగాణలో ఆత్మహత్యలకు ప్రేరేపించిన కేసులు 401గా నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో నమోదైన 4,959 కేసుల్లో ఇవి 8% పైగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో 2023లో భారతదేశంలో మహిళలపై 4.48 లక్షల నేరాలు కేసులు నమోదు కావడంతో జనాభాతో పోల్చినప్పుడు అత్యధిక నేరాలు రేటు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా భావించవచ్చు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ లో 66,381 కేసులు నమోదు కాగా అగ్రస్థానంలో ఉంది. అది అలా ఉండగా మహారాష్ట్ర 47,101, రాజస్థాన్ 45,450, పశ్చిమ బెంగాల్ 34,691, మధ్యప్రదేశ్ 32,342 తర్వాతి స్థానాలు నిలిచాయి. ప్రతి 1,00,000 మందికి మహిళలకు నేరాల రేటు పరంగా చూస్తే తెలంగాణ 124.9తో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ 114.8, ఒడిశా 112.4, హర్యానా 110.3, కేరళ 86.1 తర్వాతి స్థానంలో నిలిచాయి. దేశంలో ఐపీసీ సెక్షన్ 498 కింద దరఖాస్తు భర్త లేదా బంధువులు చేసిన క్రూరత్వానికి సంబంధించిన అత్యధిక నేరాలు నమోదు కావడం 133.676 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్, అపహరణ కేసులు 88,605, లైంగిక వేధింపుల కేసులు 22,149 కేసులు నమోదు కాగా అత్యాచారం, వయోజన, మైనర్ కేసులు 29,670 సంఘటనలు నమోదయ్యాయి. అత్యాచార ప్రయత్నాలు 2,796, యాసిడ్ దాడులు 113 కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక స్థానానికి చట్టాల కింద 87,850 అదనపు కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బాసిత్.